హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇవాళ శ్రావణ శుక్రవారం మహిళలందరికీ ఒక ప్రత్యేకమైన రోజు. శ్రావణ శుక్రవారం అంటే నోములు నోచడం, అమ్మవారికి పూజ చేయడం. అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అక్కడ మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. అందుకని నేను ఇక్కడ నిన్న కానీ కాకతీయడం యాదృచ్ఛికం. అది ఇవాళ మళ్ళీ శ్రావణ శుక్రవారం కావడం, ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా ఎగరడం చేయడం, ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అదే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఎన్టీఆర్ ఎంతమంది దానికైనా మరారు. ఆయన ఎప్పుడు చెప్తుంటే ఎన్టీఆర్ని కేవలం నటనాలనే కాదు, ఆయన ఇల్లు ఒక నటనాలని, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు, అలాగే రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ సౌమ్య ముడదాముడు అని తారామండలంలోని తారక ధ్రువ తారకుడు ఎన్టీఆర్. ఎందుకంటే నటుడు అని కాదు, అందరికీ స్ఫూర్తి. అందరు కాదు, ఇప్పుడు ఎటువంటి స్వార్థం లేకుండా అభివృద్ధి దీక్షతో ఆయన చూసి మేము నేర్చుకుంది. ఎంత ప్రజల సేవకు అంకితమయ్యాడు ఆయన. అంటే ఆనాడు కిలో బియ్యం రూపాయలకే తిరిగి పక్కా ఇల్లు. అలాగే దాంట్లో భాగంగా ఇవాళ రాష్ట్రం విడిపోయాక ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఈ యొక్క అన్న క్యాంటీన్ ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర వారు ముందుకు వచ్చారు, వారితో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ని. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు, 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు. అంటే 99 అది 100 క్యాంటీన్లు. ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాలి చేసుకునేవాళ్ళు, అంటే ఆర్థికంగా దాని దిగువరేఖ ఉన్నవాళ్ళు, కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి మరి నాడు ఎంతో పుష్టికరమైన ఆహారం. మీకు తెలుసు అక్షయపాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళ ఎంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ, అలాగే ఎంత పౌష్టిక ఆహారం, అంత పౌష్టికంగా ఉంటుంది వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా. సో ఈ మళ్ళీ తిరిగి తీసుకురావడం, ఈ అన్న క్యాంటీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం, వాళ్ళంతా ఒక ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ చేసుకుంటుంది వాళ్ళు. ఎందుకంటే శ్రావణ శుక్రవారం కావడం, అట్లానే పండుగలో ఒక భాగంగా ఇవాళ అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉన్నది. అలాగే ఎన్నో ఆయన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఏంటి అని తీసుకోండి. ఇంకా అన్ని చోట్ల ఏం చేయమంటావు చెప్పు. అక్కడే చూడు, ఇక్కడ చూడు బాబు, వెనక్కి దిక్కు. ఇంకొకరుగా సెంటిమెంట్ 5,000 తమ్ముడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.